హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లెండెడ్ డిషెస్. నేను మీ శిరీషానంద. ఈరోజు మనం ఆనపకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది ఫస్ట్ టైం నేను పచ్చడి రెసిపీ షేర్ చేస్తున్నాను. సో ఆనపకాయ పచ్చడి చపాతీల్లోకి, అన్నంలోకి లేదా దోశలు, ఇడ్లీ రుబ్బులతో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది వాటితో కాంబినేషన్. సో వితౌట్ మచ్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ముందుగా ఆనపకాయని పీల్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకుందాము. చిన్న పీసెస్ వేయించుకోవడానికి వీలుగా ఉండేటట్టు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మిరపకాయలు ఘాటును బట్టి మీరు తీసుకోండి. ఇక్కడ నేను ఒక 6 నుంచి 7 మిరపకాయలు తీసుకున్నాను. మీరు ఎక్కువగా తినాలనుకుంటే మరికొన్ని మిరపకాయలు తీసుకోండి. పచ్చిమిరపకాయలే కాకుండా మనం ఎండుమిరపకాయలు కూడా వేస్తాం కాబట్టి నేను కొన్ని తీసుకున్నాను. నెక్స్ట్ టమాటోస్ కూడా ఈ విధంగా స్లైస్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కావలసినంత ఆయిల్ తీసుకుని పోపులు వేసుకుందాము. జీలకర్ర, వెల్లుల్లిని ఫస్ట్ వేయించుకొని, వెల్లుల్లి కొంచెం వేగినాక తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించుకుందాము. ఇవి కూడా వేగినాక ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకుందాము. టమాటోస్ని వేగించడం కోసం అని చెప్పి కొంచెం సేపు మూత పెట్టుకుందాము. టమాటోస్ వేగినాక దాంట్లో కొంచెం చింతపండు వేసి మరికొంచెంసేపు వేయించుకుందాము. చింతపండు కూడా వేగినాక దాంట్లో ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకున్నాక ఇది కొంచెం వాటర్ మగ్గినాక కొంచెం ఉప్పు వేసి దీన్ని మళ్ళీ కాసేపు కలుపుకొని మూత పెట్టి మగ్గనిద్దాము. ఈ ప్రాసెస్ కొంచెం ఇంపార్టెంట్. కొంచెం పసుపు కూడా వేసి కలుపుకుందాం. మగ్గిపోయాయి. ఇప్పుడు దీన్ని ఒక బ్లెండింగ్ జార్లోకి తీసుకుందాము. దీన్ని మెత్తగా పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని దాంట్లో పోపు వేసుకుందాం. పచ్చడికి శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసి బాగా వేయించుకొని తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి మరి కాసేపు వేయించుకుందాము. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పోపు చాలా చాలా టేస్ట్ని ఇస్తుంది. దేనికైనా సరే, ఉప్మాకైనా పచ్చడికైనా. అంతే అండి, చాలా టేస్టీగా ఉన్న ఆనపకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం బ్లెండెడ్ డిషెస్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్.